అందరికీ నమస్కారం. మనం వరలక్ష్మి వ్రతంకు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వరలక్ష్మి వ్రతం నాడు మహిళలందరూ వేకువజామునే లేచి ఇంటిని అందంగా శుభ్రంగా చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రమైన ముగ్గులతోనూ మామిడి తోరణాలతోనూ అలంకరించుకోవాలి. తలస్నానం చేసి పట్టు వస్త్రాలు లేదా మడి బట్టలు అంటే శుభ్రంగా ఉన్నటువంటి బట్టలని ధరించాలి. తర్వాత మనం ఎక్కడైతే వ్రతం చేసుకుంటామో ఆ వ్రతం దగ్గర స్థలశుద్ధిని అలంకరణ ఎలా చేయాలో చూద్దాం. వ్రతం చేసుకునే స్థలంను ముందుగా పసుపు నీటిలో కడిగి శుభ్రపరచాలి. తర్వాత శుభంకరమైన అందమైన ముగ్గులను బియ్యం పిండితో పెట్టాలి. మధ్యలో అష్టదళ పద్మం ముగ్గును వేయాలి. ఒక నూతన పీటను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు బియ్యం పిండితో బొట్లు పెట్టి 4 మూలల ముగ్గులు పెట్టి మధ్యలో మరల అష్టదళ పద్మము ముగ్గును వేసి దానిపై కొద్దిగా బియ్యం పోసి దాని చుట్టూ పీట చుట్టూ ఆ బియ్యమును పరచాలి. తర్వాత మధ్యలో కుంకుమ అద్ది అమ్మవారి కలశమును స్థాపించాలి. తర్వాత శక్తి కొలది ఆ పీఠంకు నలుమూలల అరటి పిల్లకలతోని మామిడి ఆకుల తోరణాలతోని అందంగా అలంకరించాలి. మరి కలశంకు సంబంధించినటువంటి విధానాన్ని చూద్దాం. అమ్మవారి కలశ స్థాపనకు ఎవరి శక్తి కొలది వారు బంగారం లేదా వెండి లేదా ఇత్తడి లేదా రాగితో చేసినటువంటి చెంబును మనం కలశంగా శుభ్రంగా కడిగి పసుపు రాసి గంధపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టవలెను. ఎర్రని రవికెల గుడ్డను తీసుకొని కలశం చుట్టూ త్రిప్పి చివర అంచును కలశంలోనికి దూర్చవలను. అంటే మనం రవికె గుడ్డ త్రికోణాకారంలో చేసుకుంటాం కదా, అలా. తర్వాత పసుపు రాసిన దారంకి మనం ఆ కంకణం ఏర్పాటు చేసుకోవాలి. ఆ కంకణంకి తమలపాకు తీసుకొని తమలపాకులో పసుపు అక్షంతలు వేసి దాన్ని కంకణంలాగా తయారు చేసుకొని ఆ కంకణాన్ని ఆ కలశానికి కట్టాలి. కట్టిన తర్వాత ఆ కట్టినటువంటి తమలపాకులు మనకు ముందుకు కనిపించేలా చూసుకోవాలి. తర్వాత కలశంలో కొంచెం శుభ్రమైనటువంటి నీటిని పోసి అందులో పసుపు అక్షంతలు వేయాలి. తర్వాత ఒక మామిడి మండతో కానీ 5 తమలపాకులతో కానీ కలశానికి వెనుక భాగాన అందంగా అలంకరించాలి. తర్వాత ఒక కొబ్బరికాయను పసుపు రాసి దానికి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టి తొడిమి భాగం పైకి వచ్చినట్లు కలశంపై ఉంచాలి. ఇప్పుడు ఆ ముచిక భాగం అంటే ఆ భాగం వెనుక భాగం ఉంటుంది కదా, ఆ భాగానికి ఎర్రని నూతన వస్త్రంతో త్రికోణాకారంగా మడిచి కప్పివేయాలి. ఆ ఎర్రని వస్త్రంనకు కూడా పసుపు బొట్లు పెట్టాలి. కొందరు కొబ్బరికాయను మొదట నునుపుగా చేసి దానిని అమ్మవారి ముఖముగా తీర్చిదిద్దుతారు. ఎలాగంటే కొబ్బరికాయకు పూర్తిగా పసుపు రాసి దానికి ఇరువైపులా చెవులు మాదిరిగా 2 పసుపు ముద్దలను అద్దుతారు. కాటుకతో అందంగా కళ్ళను తీర్చిదిద్దుతారు. ఎర్రని కుంకుమతో నోటి ఆకారాన్ని చేస్తారు. పసుపు ముద్దను ముక్కు ఆకారంలో అతికిస్తారు. తర్వాత ఆభరణాలను కూడా అలంకరిస్తారు. ఈ విధంగా ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. మరి గణపతికి సంబంధించినది ఎలా చేయాలి? పసుపు ముద్దను శంఖపు ఆకారంలో చేసి దానికి కుంకుమతోనూ బియ్య పిండితోనూ బొట్లు పెట్టి ఒక తమలపాకుపై ఉంచాలి. దీనినే పసుపు గణపతిగా భావిస్తాం. ఇప్పుడు ఈ పసుపు గణపతిని తమలపాకుతో సహా ఒక చిన్న బియ్యపు పళ్ళెంలో ఉంచాలి. తమలపాకుల యొక్క కొనలు తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ఉండినట్లు కలశం ముందర ఉంచాలి. ఆచమనం చేసే గ్లాసులను కూడా పరిశుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సమకూర్చుకున్న తర్వాత పూజకు కూర్చోవాలి. తొలుత పసుపుతో గణపతిని చేసామని చెప్పుకున్నాం కదా. తర్వాత కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజను గావించి తర్వాత అథాంగ పూజ చేయాలి. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ
ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మిగా భావించి వాయనం ఇయ్యవలెను. ఈ విధంగా మనం వరలక్ష్మి వ్రతకి ఏర్పాట్లు చేసుకొని పూజను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.